మన పిల్లలు పైన ఉన్నారా నా కొడుక శ్రీమంత రాజా నా బిడ్డ శ్రీవల్లి దేవని ఇద్దరు పిల్లలు ఎత్తుకొని కొడుకు పేరు బిడ్డ పేరు పెట్టుకొని భర్త చేతిలో ఇద్దరు పిల్లలు పెట్టి విలవీల కొట్టుకొని తల్లి ప్రాణ పట్టేని ఏ అమ్మా భార్య కానం మోగరాదు కన్నాడు చూడబట్టేనా రాజు శుభతేరమారాజు తల్లిని కళ్ళదుస్తున్నాడు బావా ఎంత మోసం చేసి దేవి ఇళ్ళ ఇద్దరు పిల్లలు కానీ బావా నా చేతు లోపల పెట్టి దేవిని ప్రాణం వెళ్ళిపోవట్టేనే బామ బామా అవలేని పిల్లలు అంగళ్ళ బాలంటారే బామో తల్లి లేని పిల్లలు దయ్యాల బాలంటారు ఓ బామా సుభద్ర నేను మగబాయిగా నున్ననే బావనే మన కొడుకోన బిడ్డకు బామా మాడకుదులు ఎత్తే మాడకెట్లా అంటారే పాలకుదులు ఎత్తే పాలెట్లా పట్టనే బామా రావే సిన్నదానా రావే సిన్నదానా తలగల్లా బామరా రావే సిన్నదానా తలగల్లా బామరా రావే సిన్నదానా రావే సిన్నదానా రావే సిన్నదానా తలగల్లా బామరా రావే సిన్నదానా తలగల్లా బామరా రావే సిన్నదానా ఉరికత్తిగా రాదు ఉరికత్తిగా రాదు పరివిలా వడ్రా ఉరికత్తిగా రాదు పరివిలా వడ్రా ఉరికత్తిగా రాదు అయ్యా బామరావే తిన్నదానా బామరావే తిన్నదానా దగల్లా బామరావే తిన్నదానా తిన్ననాడు మన జంట తిన్ననాడు మన జంట తిరగల్లా జంటనా తిన్ననాడు మన జంట తిరగల్లా జంటనా తిన్ననాడు మన జంట ఓ బావ సుభద్రదేవి తిన్ననాడు తిరగల్లా జంట పడుతున్నాడు బావరాల జంటనే బావా ఒక్కనాడన్న వచ్చి ఒక మాట రెండు వేలు అనలేదు బావా ఎగిలో రెండు వేలు ఇరవై ఉండలేదే బావా మన సంతాన జీవితంలో బామా వెళ్ళి అన్న మాట మనకు తెలియదు దేవి దౌడ అన్న మాట మనకు తెలియదే బావనే ఎండల గట్ట చెప్తున్నాడు నా భర్త ఎండల గట్ట చెప్తుందని చెప్పుతో చెప్పి నీళ్ళు ఇచ్చిన పుణ్యాల దేవతమే బామా ఇలా కొడుకు బిడ్డలు కన్నాడే మన కొడుకు ఉంటారే మన కోరికలు తీరాలి బామా ఎక్కడి కొండలేదు ఒక దేవుడు లేడు కొడుకు కొబ్బరికాయ లేదు బామా ఇలా మన కొడుకు పుట్టిన మన బిడ్డ పుట్టినని సంబరపడయాల సంతోషపడయాలనే బామా అమ్మాని విలువలేదు ఈ ఆశ విలువలేదు అమ్మాని విలువలేదు నా బ్రహ్మ నన్ను బాబాని మన బిడ్డలు ఆశ వినలేదే బాబు నా కొడుక శ్రీమంత రాజా నా బిడ్డ శ్రీవల్లి దేవి బిడ్డలు పిల్లలే బిడ్డ అవనేమి పిల్లలే పిల్లలే కొడుకు అవనేమి పిల్లలు రంగాల అయ్యా తనవేమి పిల్లలు
వచ్చినప్పుడు తండ్రి దగ్గర ఉండాలంటారే అమ్మా. నా కొడుకా రేపు రేపటి కల్లా కొడుకు మీ తల్లి వస్తున్నది కొడుకా పుట్టేడు కొడుకల్లా మీరు దాచుకుంటున్నారు. రేపు రేపటి కల్లా కొన్నిటల్ల మీ తల్లి చూడరాదు తిట్టల్ల మీ తల్లి చూడరాదు. అందుకే అందులో అవలేని పిల్లల గొంతలాగానే ఉంటాయి అమ్మా. అయ్యమ్మలేని పిల్లల బాధలాగానే ఉంటాయే. అయ్యమ్మ ఉన్న పిల్లల బాధ అలాగనే ఉంటాయి. అయ్యమ్మలేని పిల్లలు ఏ పండుగ వచ్చినా ఏ పబ్బ వచ్చినా అయ్యమ్మ ఉన్న పిల్లలు అమ్మరాలా కొత్త బట్టలేసి కొత్త నీళ్ళు తొడిగి పప్పు పాయాసారి ఏది చేతులు పెట్టి తొమ్మలు తాగదోడన్నాడు. అవలేని పిల్లలు అయ్యలేని పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ ఆడకట్టు పిల్లలతోటి అవ్వయ్య ఉన్న పిల్లలతోటి పోతుంటే అందరి గుణాలు ఒకరు ఇది ఉండేవా. అయ్యో అవలేని పిల్లలు వస్తున్నారు అయ్యలేని పిల్లలు వస్తున్నారు అని ఏమన్నుంటే అన్న కోడి ఓటిస్తే ఆ పిల్లలు తింటారు కానీ దయ్యపోరగాళ్ళు మా పిల్లలు దవడాడ ముందుకి వస్తున్నారు. అందరి గుణాలు ఒకరు ఇది ఉండయి. ఆ అవలేని పిల్లలు ఎల్లగొట్టి 2 దర్వాల దగ్గర పెట్టుకున్నాడు. గాడు అవలేని పిల్లలకు అవాది కత్తని అయ్యలేని పిల్లలకు అయ్యాది కత్తిన్నాడు. ఓ అమ్మా అవని కరెంత వల్లే కడుపు మీద వరేది పోతుంది. అవనా గడ్డ చూడట్టున్నారా అవనా దుఃఖం చూడట్టున్నారా అది అవలేని పిల్లలు అయ్యలేని పిల్లలు ఇంటి గురికి వచ్చి 2 దర్వాల దగ్గర పెట్టుకొని అయ్యవ పూలు రుద్దుకుంటాను. అవలేని పిల్లలు పండుకొని వెళ్తే పక్కన నడిచేవా. అందుకే ఏది ఎంత తల్లి తత్తి ఏకుల ముళ్ళంతా తల్లి బ్రతుకుంటే కోడింటి కొట్టాల తత్తి మాది ఇంటికి ఐకిని వేసి రొమ్ముకు రోగని కట్టుకొని ఏదైనా పుణ్యం ఎత్తైనా తల్లి ఉండదు అంటారా. నా కొడుకా శ్రీమంత రాజా నా బిడ్డ శ్రీవల్లి దేవి నేను మగవాయి అది నా కొడుకా రేపు రేపటి కల్లా మీ తల్లి మీ కట్టమంట చూడరాదు మీ సుఖమంట చూడరాదు రాయ్యా. భార్య మీద అని అరగంట సేపు వల పోసిన రాదు 7 వంగవలాల పట్ట మీద మందికంతా ఊరంతా ఎరగైతున్నది. శుభసేన పట్టం లోపల మంది ఊరికి వస్తున్నారు. రాజా ఏడుతున్నావు తండ్రి ఏమైంది తండ్రి అంటే ఓ అయ్యరాలా నాకు కొడుకు పుట్టిండు తండ్రి నాకు బిడ్డ పుట్టిందయ్యా. కొడుకు బిడ్డ పుట్టినాక నా భార్య చచ్చిపోయింది నా తలము మునిగిపోయింది రాజా అని 2 పిల్లల మంది చూపించుకుంటారు. అది వలవలపోతున్నాడా అమ్మరారా రాజా ఏడవకు తండ్రి ఏడిసినా నీ భార్య తిరిగి లేచి వస్తుందా అని జరిగే కార్యక్రమం జరిపియాల రంగనే అక్కడిక్కడ చూస్తుంటే ఊరందరూ వచ్చింది కానీ పెద్ద కొడుకు పడతలేదు పెద్ద కొడుకు పడతలేదే అమ్మా. ఓ రాజా నీ కొడుకు మంతరాదు నీ కొడలు శశిరేఖ పడతలేదు అన్నారా. నా కొడుకు కొత్తగా లగ్గమైనాడు 7 అంతరాల మాన కట్టించిన మా లోపల వాళ్ళు ఉంటారు తండ్రి కొత్తింట్ల వాళ్ళు ఉంటారు పాతింట్ల మేము ఉంటామయ్యా. నా భార్య వచ్చిన ముచ్చట నా కొడుకు తెలిసినో తెలియకపోయానో నా కొడుకు తెలిసినో తెలియకపోయానో తండ్రి నా సత్య శవం భార్య కాడ మీరు కావాలంటుంది తండ్రి పోయి నా కొడుకు తోలకచ్చుకుంటానా కొడుకు తోలకచ్చుకుంటానా అని 2 పిల్లల బాబు కట్టుకోని అవో కొడుకున్న వారు కట్టున్నాడు శుభసేన రాజు. అటువంటి కొడుకును బిడ్డలో కాటవాడు
భార్య ప్రాణం లేచి కొడుక ఎడుగడి వెళ్ళిపోతుందిరా ఈ భార్య కోరి కొడుక నా భార్య వేడికి తల్లి వేడి కట్టే నా భార్యని కన్న తల్లి కాస్తాను చేస్తున్నా కొడుక ఏమైంది ఏమైందని అడగబడితే నీకు తెలియదారా నాకేమెరకనే కొడకానికి తమ్ముడు పుట్టిండు చెల్లె పుట్టి తమ్ముడు చెల్లె పుట్టినాక 7 గడియల నా భార్య అంటే ఒక నీ కన్న తల్లి ప్రాణం పోయిందిరా రాజా రాజా ప్రజలంతా వచ్చిరు మీరిద్దరు రాలేదు కొడక కొడక ఇంత మాట అడగబడుతురా బస్సు వచ్చిపోయిందని అంత ఈజీగా అడగబడుతుంది ఈ మాట ఎప్పుడు చచ్చిపోయినా ముసలి నిన్న మంచిగా ఉండే కొడుక అరగంట సేపు అయిపోతుంది రాజా ప్రజలంతా వచ్చిరు మీరిద్దరు కొడుకు అటువంటి నీ భార్య మీరిద్దరు రాలేదురా గాలి ఎవరు ఎత్తుకొని వచ్చిన తమ్ముడు చెల్లెను కొడుక ఎత్తుకో మీకు తెలుసో తెలియదని నీ వేడికి నేనే తీసుకొని వచ్చిన ఏంది మాకు తమ్ముడు పుట్టిండు చెల్లె పుట్టింది అబౌట్ తమ్ముడు చెల్లె అవ చచ్చిపోయింది చెల్లె పుట్టినాక 7 గడియల తల్లి ప్రాణం పోయిందిరా మరి ఇప్పుడు నేనేం చేయాలి నువ్వు నీ భార్య మీరిద్దరుగా వస్తే మన తల్లిని కొంటవే కాస్త దానం చేద్దాం కొడుక మీరు ఏంటి నేను దానం ఎట్లా చేయాలరా అట్లా అట్లా ఈ లోకాన్ని అడుగుతా మా అవ్వ చచ్చిపోయిందట పో నల్లా బాగానే అవుతుంది ఈ ముసలి ఇప్పుడే పోతుంది గట్లా మరి మా అవ్వ చచ్చిపోయిందట మా బాబు 2 పిల్లలు ఎత్తుకొని వచ్చిండు కొడుక మీ అవ్వ చచ్చిపోయిందిరా 7 రోజుల పిల్లలు ఎత్తుకొని వచ్చినా మీకు తమ్ముడు పుట్టిండు మీకు చెల్లె పుట్టినాక మీ తల్లి ప్రాణం పోయింది సత్యంలో మొగ చూస్తే చాలా పుణ్యమట మీ తమ్ముడు చిన్నోడు ఆయన ముందరనాడు వారే అగ్గి పట్టాలని మా అయ్య అంటుండు ఇద్దరు నేను ఇంకా ఒక్కరినే పోతాను నేను బాపు ఒక్క మాట ఇవాళ ఎవరు చచ్చిపోయింది రారా కొడుక అంటున్నావు లాజ కొడుక ఏ దేవుడి గుడికాడికన్నా పోయి నా కొడుకు వయసోడు నా కొడుకు వయసు ఉన్నది గుడికాడి పోయి నా కొడుకులకు కోడలకు కొడుకులో బిడ్డలో ఉడితే ఎత్తుకోరాడితే సైవం మీది ఈ ముసలి తారా దసరా కన్నట్టు కొడుకు బిడ్డలు అంటావు రండా భగ్గురమండి తండ్రి కనబట్టేలా నా కొడుకు వయసు నా కోడలు వయసుది మరి దేవుని గుడి కాడికన్నా పోయి నా కొడుకులు పుట్టాలి నా కోడలు బిడ్డలు పుట్టాలి అని మొక్కులో చూసినాం ఈ ముసల్దానా దసరా ఎక్కడానికి పురాణం ఎందుకన్నట్టు నా కోడలు ఎందుకన్నట్టు అయ్యా నీకైతే లేరని వాళ్ళు కానీ నీ ముందర చూపెట్టిరు కానీ చూపెట్టిరు నీకు వాళ్ళు తిరుగుతానే గుల్లపొండి వాళ్ళు తిరిగితే వాళ్ళకి ఏడు తిరిగితే మీరు గుల్లపొండి తిరిగితే మీకు మేము గుల్లపొండి తిరిగితే మాకు అవును అట్లయితే అవునయ్యా మీ పిల్లలు తోరిస్తారా ఓ కొడక ఉమ్మంత రాజా నన్ను దొరకబట్టి కొడక తమ్ముని దొరకబట్టి సెలవు దొరకబట్టి మార్మాన దెబ్బలు కొడుతున్నవరా కట్టుకున్న భార్యోరే కాలెత్తి తందున్నవరా కొడుకో ఓ కొడక ఉమ్మంత
కడుపు కొడక తమ్ముడిని కన్నది కదే కడుపు కొడక సెల్లని కన్నది కదే కడుపు కొడక తమ్ముడిని సెల్లనెందుకు కొడక కన్నదంటే కొడక సంవత్సరానికి అత్తయ్య కొడక 12 పండుగల కొడుకు 12 పండుగల కొడక పిలిచినా వచ్చేది కొడక పిలవకుండా వచ్చేది కొడక రాకిట్ల పండుగ నాడు కొడక నీ భార్య అన్నగళ్ళకి అమ్మగారి పట్నాన రాకెట్ కట్టబోదు నీ చేతికి రాకెట్ కట్టడానికి ఆడపిల్ల లేదని కన్న బిడ్డలు కన్నదిర కొడక అయ్యో గుంజోన కట్టాల రాక మరి ఎవరు కడతారయ్యా రాఖీల పున్నముల మనవాడు ఎవరు పుట్టించుండు 5 రూపాయలు రాఖీ తెస్తారు ఆడపిల్లలు 500 శిరతో ఇప్పిస్తారు ఈ అడవిలో దవడల పోదు ఆ గుంజో కడితే రాక నా చేయి కింద పడి పెరుగుతాది మరి ఎవరు కడతారు నీకు రాకెట్ ఎవరు కడతారా నా చెల్లె అడవిలోనే రేపటికల్లా నా గర్భాన బిడ్డలు పుడతారు కావచ్చు నా బిడ్డ అడవిలోనే నా బిడ్డ కడుతుంది రాకెట్ పుట్టకపోవచ్చు ఒకవేళ నాకు బిడ్డలే ఉంటారు అనుకుంటా నా చెల్లె ఆడిదే నా పెళ్ళాం ఆడిదే నా పెళ్ళాం కడుతుంది రాకెట్ అయితే అన్నదమ్ములకు అక్కయ్యలను అఖిలు కడితే అక్కయ్యలను కట్నాలు పెట్టి కాలు మొక్కుతారు నువ్వు ఎవరు కాలు మొక్కుతావు అయ్యా ఎంతమంది చెప్తున్నారు చూడు పెళ్ళా కాలు మొత్తం వీళ్ళన్నట్టు పెళ్ళా కాలు మొక్కి కూడా పేరు కత్తాడు అయ్యమ్మ కాలు మొక్కి కూడా అనునాశం పట్టిపోతాడు మొట్టికి అత్తమ్మ కాలు మొక్కాలి అత్తమ్మ కాలు మొక్కిన వాళ్ళు యంత్రం యంత్రం కడతారా ఇస్తారు బిల్డింగ్ రాజా అది తండ్రి వాడు శుభచేన వారాలు ఇద్దరు పిల్లగలను కన్న కొడుకు ముంగడ పెట్టి రాజా కొడక రారా కన్న కొడక కొడక రారా కన్న కొడక కొడక రారా ఇంటిలో పరిస్థితి చేపలేదు కొడక కొడక నాటి లోపల చక్కెర లోచి చేతి లోపల కుడుకలు పెట్టి చక్కెర తీపి ఎంత ఉంటుందో అన్న తెల్లాల బంధము తెల్లచ్చలాగా నువ్వు బతికినన్ని రోజులు అట్లా తీపి ఉండాలా అని పెట్టిపోతుంది చెల్లెలు ఏడాదికి ఒకసారి రాగా యొక్క చక్కెర కుడుకలు పండుగ తిన్నాడు చక్కెర కుడుకలు వచ్చిపోయి చెల్లి ఉన్నట్టుంది బుక్కనిండా ఆ గుంజో కొట్టే నా చెప్పరి కింద ఉడుకుతాయి నా పెన్నా లేదురా 5 కిలోల చక్కెర తెచ్చుకుంటాం బెడ్రూమ్ లో కూర్చొని దానికి నేను వస్తా నాకు అది వస్తుంది ఇద్దరన్న నమ్ములు ముగ్గురన్న నమ్ములు ఎంతమంది ఉండగాని కొడక
తమ్ముడు ఉంటే ఒకరి కుడి బలం ఉన్నట్టు తమ్ముడా నా కొడుక రాజ్యం లోపల కొడుక మన తల్లి ఒకరి తల్లి ప్రాణం పెయిందిగా ఉంది కొడుక రాజ్య బలంతో వచ్చింది కొడుక నువ్వు నీ భార్య రాలేదు కొడుక నీ భార్య గుర్తు చేసి తోడుకొని వస్తే బాగుంటుంది నా కొడుక